వామ్మో వామ్మో ఎంతగానో జనం ఉన్నారు. తిని తినే చచ్చిపోయేటట్టున్నారు జనాలు. వాళ్ళలో కూడా మేము ఒకరం అనమాట. ఈ రోజు అయితే ఇక్కడ కొత్తగా హోటల్ అయితే ఓపెన్ చేశారండి, గుంటూరు సుబాని హోటల్ అని చెప్పి. కర్నూలు రోడ్ లోనే లాస్యా గ్రాండ్ దగ్గరే అనమాట. సేమ్ అదే హోటల్లోనే, కాకపోతే ఈ బిర్యానీ ఓపెన్ చేశారంట. గుంటూరులో ఫేమస్ బిర్యానీ ఏదంటే ఎవరైనా కూడా గుంటూరు సుబాని బిర్యానీ అంటారంట. సో అదే బిర్యానీ ఒరిజినల్ బిర్యానీ అన్నమాట. ఇక్కడ ఒంగోలులో లాస్యా గ్రాండ్స్ లో అయితే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన రోజే కాబట్టి ఎంతగానో జనం ఉన్నారో చూడండి. అసలు చాలా పెద్ద క్యూ అయితే ఉంది ఇక్కడ. మా వారు కూడా వెళ్ళి క్యూలో అయితే నిలబడ్డారు. మినిమం మాకైతే ఒక 1.5 hour టైం పట్టేటట్లుంది ఈ క్యూ అంతా అయిపోయే వరకు. ఇంక పిల్లల్ని పెట్టుకొని నేనైతే ఇక్కడ ఒక సైడ్ ఉన్నాను అనమాట. మా పిల్లలు చేసే అల్లరి చూడలేక వాళ్ళైతే ఇంక మాకు తొందరగా ఇప్పించారు. ఇక్కడ చూడండి అన్నాలు పెడతానే ఉన్నారు, అయిపోతానే ఉన్నాయి. మేము ఉన్నప్పుడు కనీసం ఒక 3 అన్నాలు అయితే అయిపోయాయి. మాకు ముందు కానీ ఇంకా జనాలు అయితే వస్తా ఉన్నారు. ఇంక ఇక్కడ మా పిల్లోడు అయితే ఇట్లా అల్లరి చేస్తున్నారని చెప్పి పాపం అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చూసి ఇంక మాకు తొందరగా వెళ్ళండి అమ్మ పిల్లల్ని వేసుకొని అందరు ఉంటారని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఫోన్ మాట్లాడేతనే అనమాట మాకైతే ఇప్పించింది. మేమైతే ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఓపెన్ చేస్తే మాత్రము ఒక మనిషికి సరిపడే అంత ఉందండి. మా ఎక్కువ లేదు తక్కువ లేదు, మీడియం గా ఉంది. ఒక 3 pieces అయితే ఉన్నాయి దాంట్లో. ఇంకా రైస్ అయితే కూడా బానే ఉంది. టేస్ట్ ఏమో మన ఫంక్షన్లలో పెళ్లిళ్ళలో పెడతారు కదా పలావు, ఆ టేస్ట్ అనిపించింది నాకైతే మాత్రం. ఇంకైతే పిల్లలకు పెట్టేస్తాను. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నా ఈ కొత్త జర్నీని అయితే సపోర్ట్ చేయండి. అందరికీ బాయ్ బాయ్ అండి.